హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. నేనైతే రాగి ముద్ద ఇంకా చికెన్ పులుసు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. అంతేకాదు ఫస్ట్ టైం కూడా రాగి ముద్ద ఇంకా చికెన్ పులుసు కూడా టేస్ట్ చేశాను. ఎప్పుడు నేనైతే ఇది తినలేదు, తింటానని కూడా ఏం ప్లానింగ్ అయితే లేదండి. కానీ ఏంటో ఈ మధ్యలో ఈ వాట్సాప్ వీడియోస్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ స్టేటస్లు ఏది చూసినా సరే ఫుడ్డే కదా ట్రెండింగ్ అవుతుంది. సో నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇంకా దీని ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ రాగి ముద్దకి మనం రేషన్ బియ్యం అయితే తీసుకోవాలండి. ఒక గ్లాసుడు రేషన్ బియ్యం అయితే, చిన్న గ్లాసుడు అయితే చాలు. ఇంకా రాగి పిండి అదే క్వాంటిటీతో తీసుకుని పక్కకు అయితే పెట్టుకోవాలండి, వాటర్ అనేది కలిపి. ఇంకా రాగి ముద్ద అయితే సింపుల్ ప్రాసెస్ మాట. కానీ అది మెయిన్ టేస్ట్ రావాలంటే మనకి రేషన్ బియ్యం ఉండాలి. ఇంకా చికెన్ పులుసు కోసం అయితే నేను ముందు చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఆనియన్స్ వేగాక చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ కూడా ఏంటి ఎల్లోగా ఉంది అనుకుంటున్నారా? నేనైతే చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకుంటాను. ఇంకా అంత హెల్దీ కాదు కదా, సో వాష్ చేసినప్పుడు ఇంకా మంచిగా పసుపుతోనే వాష్ చేసుకుంటాను అనమాట. మనకు అందులో ఏమన్నా ఉన్నా పోతుంది అన్నట్టు. ఇంకా నేను ఆనియన్స్ అయితే తక్కువే వేసానండి, గ్రేవీలా కాదు, పులుసులా ఉండాలి కాబట్టి. ఈ చికెన్ పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, నేను ఆనియన్స్ తక్కువ వేసుకొని చికెన్ ఎక్కువ వేసుకున్నా. ఇంకా మసాలా అయితే మనం గరం మసాలా అయితే చేసుకోవాలండి. హోల్ గరం మసాలా అయితే నేను చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు అందరికీ తెలిసిందే, స్పైసెస్ అన్నీ వేసుకుని వేయించుకుని గరం మసాలా పౌడర్ అయితే చేసిన. అది అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఒక పేస్టు, ఇంకా దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు అవంతా ఒక పౌడర్లో చేసుకున్నాను అనమాట. ఇంకా పౌడర్ పేస్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇంకా చికెన్ పులుసు కాబట్టి ఇందులో నేను టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా టమాటా వేసేసాక వాటర్ అయితే బాగా వస్తుంది కదా, సో అందుకని టమాటాని వేసి దాన్ని మిడిల్లో పెట్టేసి మళ్ళీ మూత అయితే పెట్టుకుంటున్నా. అప్పుడే మనకి చికెన్లో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటర్తో మొత్తం చికెన్ స్మాష్ అయిపోయి ఉడికిపోతుంది. ఇంకొక వైపు నేను రైస్ అయితే కుక్కర్లో పెట్టుకున్నాను కదా, అది కూడా రేషన్ బియ్యంతో చేసుకుంటే అది మెత్తగా అయ్యి ఇట్లా మనకి జిగురుగా ఉన్నట్టు ఉంటుంది కదా, అట్లా మెత్తగా అది ఉడుకుతున్నప్పుడే మనం అందులో కొన్ని నీళ్ళు ఉంటున్నప్పుడే మనం తీసుకున్న రాగి ముద్ద కూడా యాడ్ చేసుకోవాలి. ఫుల్ వీడియో చూస్తే మీకు కంపల్సరీ తెలిసిపోతుంది ప్రాసెస్. వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా చికెన్ అయితే మూత తీసి చూస్తే వాటర్ అంతా వచ్చి ఉడికిపోయింది కదా, అందులో నేను సరిపడినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుంటున్నా. చికెన్ పులుసు అంటే పులుసే, కానీ మిగతా ప్రాసెస్ అంతా మనం చేసుకునే విధానమే. మెయిన్ చికెన్ పులుసుకి ఏంటి అంటే ఇదిగోండి, ఇదే గరం మసాలా, ధనియా, జీరా, గసగసాలు, ఇలాచి, మిరియాలు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. దాల్చిన చెక్క ఇవన్నీ కూడా, బిర్యానీ పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంక ఈ పేస్ట్ అయితే నేను రెగ్యులర్గా వేసేదే, ఇది కూడా ఫ్రెష్గానే చేసాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీరా పేస్ట్. మీ పులుసు అనేది ఎట్లా వచ్చిందంటేనండి, ఈ ప్రాసెస్ అంతా మనం వేసేసాక సిమ్లో పెడితే మసాలా అంతా దానికి పడుతుంది కదా, అప్పుడు బాగా ముక్క మెత్తగా అయిపోయి దానికి పట్టి ఫ్రై అనేది అయిపోతుంది. అప్పుడు మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, గ్రేవీ రెడీ అవి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకున్నాక అప్పుడు మనం ఇందులో వేడి నీళ్ళు వేయాలండి. అదే చికెన్ పులుసు స్పెషల్. చూసేస్తే మీకు క్లియర్గా వీడియో మిస్ అవ్వకుండా చూస్తే మీరు కూడా ఈజీగానే ఈ ప్రాసెస్ని ఇంట్లో ట్రై చేయొచ్చు. కానీ నేనైతే ఇలా ఫస్ట్ టైం చేశాను కదా, ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. అందుకేనేమో మరి రాగి ముద్ద చికెన్ పులుసు తిన్న వాళ్ళు ఎవ్వరూ వదిలిపెట్టరు అంటారు. అలా ఇది కూడా నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇంకా మసాలాలన్నీ వేసుకున్నాను కదా, కలిపేసుకుంటున్నమాట. బాగా మిక్స్ అవ్వాలి, చికెన్కి బాగా పట్టాలని చెప్పి బాగా పైకి కిందకి మెదుపుకుంటున్నా. ఇంకా వన్స్ బాగా కలిసాక మనం మూత అయితే పెట్టుకొని దీన్ని సిమ్లోనే ఉడికించుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎందుకంటే రాగి ముద్ద చాలా అంటే చాలా హెల్దీ, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. ఇంకా మూత అయితే పెడితే దాని పదే అది అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదే నేను లిక్విడ్లో కలుపుకున్న రాగి నీళ్ళు మాట. రాగి పిండిని ఇలా ఉండలు కాకుండా ఇట్లా చేసుకున్నాను అనమాట. ఇంకా అన్నం ఉడుకుతున్నప్పుడు దీన్ని అందులో యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మెదుపుకుంటే మనకి రాగి ముద్ద రెడీ. చూస్తున్నారు కదా, ఇలా అవుతున్నప్పుడే ఇంకా నీరు ఇంకిపోతుంది కదా, అలాంటప్పుడు రాగి ముద్ద పేస్ట్ కూడా వేసేసుకుని రాగి నీళ్ళు కలుపుకున్నది అంతే మనం సిమ్లో పెట్టుకుని మెదుపుకుంటే మనకి రాగి ముద్ద క్రీమీగా ఇట్లా వస్తుందన్నమాట. అప్పుడు మనం చేతికి కానీ ప్లేట్కి కానీ నెయ్యి వేసుకొని ఇట్లా రౌండ్గా రాగి బాల్స్ చేసుకుంటే రాగి ముద్ద రెడీ. చూస్తున్నారు కదా, మసాలాలన్నీ కలిపి పెట్టాక
మూత పెట్టేసాను కదా, మూత తీసి చూస్తే చూడండి గ్రేవీ ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోనే మనం వేడి నీళ్ళు వేసుకోవాలి, అప్పుడే అది చికెన్ పులుసు అవుతుంది. వేడి నీళ్ళు వేసుకుంటేనే చికెన్ పులుసు అనేది మనకి టేస్ట్ బాగుంటుంది మసాలాలన్నీ వేసాక. అప్పుడు మనం కాస్త దగ్గరికి అవుతుండగా పులుసులా దించేసుకుంటే చికెన్ పులుసు రెడీ. చూడండి నేనైతే ఇలా ఇంత చికెన్కి ఎన్ని వాటర్ యాడ్ చేస్తున్నా అనేది. ఇక్కడ నేనైతే ముందుగానే నీళ్ళైతే వేడి చేసి పెట్టుకున్నాను అనమాట సిమ్లోని. ఆ వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటున్నా. మొత్తం అన్నీ కాదండి, వేడి నీళ్ళే కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయిన చికెనే కాబట్టి ముక్కలు ములిగేంత వరకు వేసుకుంటే చాలు. ఈ వేడి నీళ్ళు ఆ చికెన్లో వేయగానే దగ్గరికి ఉడికిపోయి వేగిపోయిన చికెన్లో వేయగానే ఈ వేడి వేడి నీళ్ళు వేసేటప్పటికి ఆ మసాలాలతో అబ్బబ్బబ్బా ఆ పులుసు ఇంకా టేస్ట్ అయితే చేంజ్ అయిపోద్ది. అందుకే చికెన్ పులుసులో వేడి నీళ్ళు వేస్తేనే అది చికెన్ పులుసు అవుతుంది. చూస్తున్నారు కదా, ఇంకొంచెం గ్రేవీలా కాకుండా పులుసులాగానే మనం దగ్గర పడుతున్నప్పుడు దించేసుకోవాలి. నా వీడియోస్ని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే కరివేపాకు కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేసుకుంటున్నా. మూత పెట్టేసుకుంటే దాని పని అది అవుద్ది. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు మనం రాగి అనేది కలిపాను కదండి, రాగిది నీళ్లు వేసేసి అది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం ఉడకాలి, అందుకని మళ్ళీ వేడి నీళ్ళని అందులో యాడ్ చేసుకొని ఇంకా మూత తీసి చూస్తే దగ్గరికి అవుతుంది కదా. ఇంకొక వైపు చికెన్ పులుసు కూడా చూసేయండి ఎలా రెడీ అయిందో. కుతుకుతులాడుతూ చికెన్ పులుసు రెడీ. ఈ మెయిన్ అందరూ అనుకోవచ్చు చికెన్ కూరలాగానే, కానీ కాదు, మసాలా వేరుంటుంది. చికెన్ పులుసులో వేడి నీళ్ళు వేసుకొని దాన్ని దగ్గరికి పులుసులా చేసుకుంటేనే ఆ చికెన్ పులుసు టేస్ట్ అనేది వస్తుంది. సో అదేంటి చికెన్ పులుసుకి చికెన్ కర్రీకి డిఫరెన్స్ అనేది ఆ వేడి నీళ్ళు వేయడం, ఇంకా మనం వేసే మసాలాలోనే ఉంది మొత్తం చికెన్ పులుసు టేస్ట్ అంతా. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసేయండి. మీ ఫేవరెట్ పర్సన్కి అయితే వండి పెట్టేయండి, ఇది మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది. ఇదైతే ఇంకా నేను రాగి ముద్ద చెప్పాను కదండి, అన్నం దగ్గరికి ఉడుకుతున్నప్పుడు ఇది యాడ్ చేసుకొని మెదుపుకుంటే చాలు, రాగి జావ అయిపోతుంది. సో నేను మెదిపినప్పటికీ అది ఇంకా పైకి వచ్చింది, అందుకే నేను మళ్ళీ గిన్నె చేంజ్ చేశాను. ఇంకా కూర అయితే అయిపోయిందండి. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట, అలా పులుసులాగా ఉండాలని. ఫైనల్గా ఇది నా సండే రోజు నేను చేసిన రాగి ముద్ద చికెన్ పులుసు. రాగి ముద్ద ఏదని చూడొద్దు, ఇంకా తింటాం కదని ముద్దలా చేయలే. వీడియో నచ్చితే లైక్ చేయండి.